హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలపై బాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయమంతా లాక్కోవటమే అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజాం అంటూ విమర్శించారు. ఎన్నికల ముందు జగన్పై నిందలు వేశారని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదని చెప్తూ కపట నాటకం ఆడుతున్నారని భూమన ధ్వజమెత్తారు. హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. పచ్చి అబద్దాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు. కోట్ల ప్రజల కళ్లు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు. ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. అశ్వత్థామ హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని, ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు. ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైన